అందరూ కూడా ముందుకు దయచేసి ముందుకు వచ్చాను. వెనకున్న వారు కూడా ఎలా వచ్చారు సార్? మన దుగ్గిరాల మండలంలో సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమానికి ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇచ్చేసినటువంటి మన డోమా పీడి గారికి, అలాగే జిల్లా విజిలెన్స్ అధికారి గారికి, అలాగే మండల ఎంపీపీ గారికి, అలాగే ఎంపీడో గారికి, అలాగే ఏపీడీ గారికి, అలాగే క్వాలిటీ కంట్రోల్ ఏ గారికి, అలాగే ఇతర కనవల సిబ్బంది అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలండి. జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో భాగంగా మన దుగ్గిరాల మండలంలో 2023-24 ఆర్థిక సంవత్సరం సంబంధించి ఉపాధి హామీ ద్వారా మొత్తం 1499 పనులు చేయడం జరిగింది. అలాగే వీటిలో చూసుకున్నట్లయితే ఓన్లీ ఈజెస్ ద్వారా 1490 పనులు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా 9 పనులు చేయడం జరిగింది. ఈ 1490 పనులకు గాను 8,27,2,340 రూపాయలు ఖర్చు చేయడం జరిగిందండి. అలాగే పంచాయతీరాజ్ ద్వారా 9 పనులకు గాను 78,48,529 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మొత్తం చూసుకున్నట్లయితే 8,81,20,914 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి సామాజిక బృందం వాళ్ళు 25వ తారీఖున రావడం జరిగింది. 25వ తారీఖునే రికార్డ్ అంతా కూడా తీసుకొని 25, 26, 27 వరకు కూడా ఇక్కడే ఉండి రికార్డ్ అంతా కూడా పరిశీలన చేసుకొని 28 నుంచి గ్రామాలకు వెళ్ళి తనిఖీ అనేది నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీ నిర్వహించడానికి 8 మంది డిఆర్పీలు, 2 ఎస్ఆర్పీలు సుమారుగా ఒక 10 రోజుల పాటు గ్రామాల్లోనే ఉండి తనిఖీ నిర్వహించడం జరిగింది. అలాగే దీంతో పాటు సామాజిక భద్రతా పెన్షన్లు కూడా తనిఖీ నిర్వహించడం జరిగింది. ఈ మండలంలో 18 గ్రామ పంచాయతీలకు గాను 10,883 పెన్షన్స్ లబ్ధిదారులు ఉన్నారు. దీనికి గాను 26,87,500 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. దీనికి సంబంధించి రికార్డ్ అంతా కూడా తీసుకొని మనం ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో లబ్ధిదారులందరినీ కూడా మనం తనిఖీ నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీ అనంతరం కూడా ఏదైతే గ్రామ సభలో షెడ్యూల్ ఇచ్చామో షెడ్యూల్ ప్రకారం కూడా గ్రామ సభలు అనేది నిర్వహించడం జరిగింది. ఆ గ్రామ సభలకి ఇండిపెండెంట్ అబ్జర్వర్గా మనకి కొంతమంది ఏఈల్ని మనకి అలాట్ చేయడం జరిగింది. ఇక్కడ మేడం గారు ఇక్కడ 18 గ్రామ పంచాయతీలకి ఒక గ్రామ పంచాయతీ మినహాయించి మొత్తం 17 గ్రామ పంచాయతీలకు కూడా అబ్జర్వర్స్ అయితే బాగా అటెండ్ అయ్యారు మేడం. పూర్తి స్థాయిలో పార్టిసిపేషన్ అనేది ఉంది మేడం. ఒక పంచాయతీ సేమ్ టైం కొంచెం టైమ్స్ అడ్జస్ట్ అవ్వకపోవడం వల్ల ఒక ఏఈ గారు మాత్రం రారైపోయారు మేడం. సో అన్ని గ్రామ సభలు కూడా అబ్జర్వర్స్ అయితే అటెండ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో భాగంగా ముఖ్యంగా మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అబ్జర్వర్స్ వచ్చారు అని చెప్పారు. సో మీరు కూడా సకాలంగా మాకు ఆ పేపర్ ఇస్తే మేము కూడా సకాలంలో పంపిస్తాం. మా ఈసారి క్రెడిట్ మా డివిఓ గారిది. ప్రతిసారి కూడా మీరు అబ్జర్వర్స్ రాలేదు అని చెప్తారనమాట. సో ఇక్కడికి వచ్చిన అబ్జర్వర్స్ అందరికి కూడా ఎవరున్నారో ఇప్పుడు వచ్చారో లేదా ఐ డోంట్ నో. సో వాట్ ఈస్ ద మెసేజ్ సోషల్ ఆడిట్ ఈస్ టెల్లింగ్? అబ్జర్వర్స్ రాలేదు కాబట్టి అబ్జర్వర్స్ రాలేదు అని నాకు వచ్చినటువంటి మెసేజ్. సో జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో భాగంగా మనకి ఈ మండలంలో 16వ విడత సమాజానికి అనేది నిర్వహించడం జరిగింది. అయితే ఉపాధి హామీ పథకంలో ముఖ్యంగా ఎవరైతే వేతనదారులు ఉన్నారో వేతనదారులకి వేతనాలు అనేది సక్రమంగా జరగాలనేది ఒకటి. 2 చేసిన పనులు వాళ్ళందరికీ కూడా ఉపయోగకరంగా ఉన్నాయా లేదనేది చూడడం జరిగింది. 3 ఆ చేసిన పని నాణ్యతగా ఉందా లేదా అనేది చూడడం జరిగింది. ఈ 3 కోణాలను కూడా మనం పరిశీలన చేయడం జరిగింది. ఆ నివేదిక అందరినీ కూడా ఈరోజు గ్రామ సభలో చర్చించిన తర్వాత ఆ సత్య నివేదిక అత్యవసర సమక్షంలో చర్చించడం జరిగింది. ఆ నివేదిక అందరినీ కూడా ఈరోజు మనకి ప్రసిద్ధిగా మన పీడి గారు దగ్గర గ్రామ పంచాయతీ వారిగా చదివించడం జరుగుతుంది. అదే క్రమంలో ఏ పంచాయతీ అయితే మనం చదివినిపిస్తున్నామో అదే పంచాయతీ సిబ్బంది కూడా దయచేసి అటువైపు వస్తారని కోరుతున్నామండి. ముందుగా అలాగే గత మండలాల్లో గత సామాజిక తనిఖీలో మన మండలంలో ఎలాంటి అంశాలు గుర్తించడం జరిగింది, దాని మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారనే దాని మీద మనకి డివిఓ గారు తెలియజేస్తారండి. అనంతరం మనం కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇతర సహచార అధికారులందరికీ అలాగే దుగ్గిరాల గ్రామస్తులందరికీ కూడా నమస్కారం. మనకి గత 16 ఆడిట్స్లో ఈ మండలానికి సంబంధించిన కేవలం ఒక 10,000 రూపాయలు మాత్రమే రికవరీ పెండింగ్ ఉంది. ఆ 10,316 రూపాయలు కూడా రికవరీ చేయించవలసిందిగా ఎంపీఓ గారిని కోరుతున్నాము. చాలా తక్కువ రికవరీ ఉన్న మండలం ఇదొకటి. ఎప్పటికప్పుడు తను రికవరీ చేయిస్తారు. అలాగే టు బి ఫైనలైజ్డ్ అమౌంట్ వచ్చేసి ఈజీఎస్కి 11,000 రూపాయలు ఉంది. అది పంచాయతీ కార్యదర్శి రామలింగేశ్వరరావు అని ఆయన
దుగ్గిరాల పంచాయతీ కార్యదర్శి. ఆయన పెండింగ్ ఉంది, రాలేదు లాస్ట్ టైం. ఇది కూడా ఒకసారి పర్సనల్ అని క్లియర్ చేశాం. తర్వాత ఇంకా కన్వర్జెన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి లాస్ట్ ఆడిట్లో 16 లక్షల రూపాయలు, దాదాపు 12 లక్షల రూపాయలు ఏఈపీఆర్ రమేష్ రెడ్డి గారు, ఇదే కదండి, ఇదేనా రాసిచ్చారు. మీరు రాసిచ్చింది మీరు ఇచ్చేసింది అయిపోదండి. మీరు ఏ బుక్లోంచి డ్రా చేశారో, తర్వాత ఏ బుక్లో ట్రాన్స్ఫర్ చేశారో ఆ ఎంట్రీ ఉండాలి. మీరు ఏం లేదు, మీరు ఇచ్చింది ఎలా ఉందంటే మీ సర్పంచ్ మీరు ఆ రోజు యుగంధర్ సార్ కూడా చూపించి మన సునీత మేడం చూపించి పే చేయలేదు సార్ అని చెప్పి క్యాన్సర్ కోసం రాయించడము, అది క్యాన్సిల్ అయిందా? క్యాన్సర్ అయింది మేడం. అమౌంట్ తీసుకోలేదు, మధ్యలో దాన్ని సెకండ్ సిగ్నేచర్ కొట్టుకుని వదిలేసినాం. అది ఏదైతే ఎఫ్టీఓ సెకండ్ సిగ్నేచర్ అవ్వలేదో అదంతా అది కూడా మేము ఇచ్చిన రిపోర్ట్ సబ్మిట్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అది ఏ పేపర్ ఇస్తే పేపర్ చెప్పండి. సోషల్ ఆడిట్ టీమ్ ఇంతమంది వచ్చి డోర్ టు డోర్ తిరిగి పేమెంట్ అయిందా లేదా, ఎక్కడ జనరేట్ అయింది అక్కడి నుంచి కూలీలకి పేమెంట్ అయిందా లేదా ఎందుకు తెలుసుకుంటున్నారు? అదే విషయం కూడా మన ఆడిట్ అబ్జెక్షన్ కూడా వర్తిస్తుంది. మీరు రండి, వచ్చి కూర్చొని క్లియర్ చేసుకోండి. ఓకే అండి. మిగిలినంతా తర్వాత జానీ భాష మా పాతగా ఇక్కడ హౌసింగ్ వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే డిపార్ట్మెంట్ హౌసింగ్ పిఆర్ ఈ 2 తప్ప మిగిలిన మన 10,000 కూడా రికవరీ చేసేవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. నువ్వు రాస్తే కాదు బాబు, ఎంపీడీఓ రాసివ్వాలి. ఈ అమౌంట్ డ్రా చేయలేదు అనేది ఏపీఓ ఎంపీడీఓ సిగ్నేచర్తో వస్తే అప్పుడు డివిఓ అది యాక్షన్ తీసుకుంటారు. అంతేగాని మీరు నేను రాస్తే కాదు. చూడండి సార్, ఎంపీడీఓ ఈ అమౌంట్కి సెకండ్ సిగ్నేచర్ పెట్టలేదు, ఇంకా అమౌంట్ ఎటువంటి పరిస్థితుల్లో డ్రా కాలేదు అనేటటువంటిది విత్ సైన్ అండ్ స్టాంప్ రావాలి. డిఆర్పి కుమార్ బాబు, అలాగే దుగ్గల పంచాయతీ టీం కూడా టీఏ గారు తనిఖీలో భాగంగా దుగ్గిరాల గ్రామ పంచాయతీ నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి 246 పనులు అనేవి చేయడం జరిగింది. దీనికి గాను వేతనాల రూపంలో 22,07,80,000 రూపాయలు, అదేవిధంగా సామాగ్రి రూపంలో 1,65,048 రూపాయలు, టోటల్గా మొత్తం 69,65,834 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగిందండి. రెండవ అంశంగా ఈ గ్రామ పంచాయతీ పరిధిలో 28వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు సామాజిక తనిఖీలు నిర్వహించి ఈ యొక్క గ్రామ సభ 5వ తారీఖున 3 గంటల గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రామ సభకు స్వతంత్ర పరిశీలకులు హాజరవ్వడం జరిగింది. మరియు 48 మంది వేతనదారులు అనేది వచ్చినట్లుగా సమయమైంది. మూడవ అంశంగా ఈ యొక్క పనులకు సంబంధించి 246 పనులకు గాను మొత్తం 69,65,834 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. వీటికి సంబంధించి ఇక్కడ పనులు అనేవి కొలతలు కొలిసి అదేవిధంగా భౌతిక పరిశీలన చేయడం జరిగింది. వాటి వివరాలండి. 4వ అంశం, మంజూరు చేసిన జాబ్ కార్డులు యొక్క గ్రామ పంచాయతీ పరిధిలో 1,312 జాబ్ కార్డులు అనేవి మంజూరు చేయడం జరిగింది. 765 జాబ్ కార్డులు అనేవి యాక్టివ్లో ఉన్నవి. 621 జాబ్ కార్డులకి పనులు అనేది కల్పించినట్లు గుర్తించబడింది. సామాజిక తనిఖీలో భాగంగా 616 జాబ్ కార్డులు అనేది సామాజిక తనిఖీ నిర్వహించగా పనులు చేసిన వాటికి వేతనాలు తెలియజేయడం జరిగిందండి. 5వ అంశం, క్యాస్ట్ వారీగా జాబ్ కార్డులు వివరాలు. ఇక్కడ మొత్తం బాగా 1,290 జాబ్ కార్డులకు సంబంధించి పనులు అనేది 620 జాబ్ కార్డులు అనేది పనులు కల్పించడం జరిగింది. 100 రోజుల పని దినాలు అనేది 9 కుటుంబాలకు మాత్రమే 100 రోజుల పని దినాలు కల్పించినట్లు గుర్తించడం అయిందండి. 6వ అంశంగా దుగ్గిరాల గ్రామ పంచాయతీ పరిధిలో పనికొరకు దరఖాస్తులు అనేది తీసుకుని పనులు అనేది కల్పించడం జరుగుతుంది. దీనికి సంబంధించి రసీదులు అనేది ఇవ్వడం లేదు మరియు రోడ్డు నిర్వహణ అనేది లేనట్టుగా గుర్తించడం అయిందండి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 620 జాబ్ కార్డులు అనేది పనిచేయడం జరిగింది. సామాజిక బృందంలో మొత్తం మేము 616 జాబ్ కార్డులు అనేది సామాజిక నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి అప్డేషన్ అనేది 253 కార్డులు మాత్రమే అప్డేషన్ చేయడం జరిగింది. 363 కార్డులకు సంబంధించి నిర్వహణ లేనట్లు గుర్తించడం జరిగింది. అప్డేషన్ 24
2023-24 ఆర్థిక సంవత్సరంలో పనివద్ద సౌకర్యాలకు సంబంధించి పనివద్ద సౌకర్యాలను కల్పించాలని తెలియజేయడం జరిగింది. ప్రస్తుత రికార్డులకు సంబంధించి 9వ అంశంగా ఈ యొక్క గ్రామ పంచాయతీ పరిధిలో 246 పనుల గనులను ఈసీ చెక్ మెజర్మెంట్ చేసినట్లుగా గుర్తించడం అయిందండి. 10వ అంశం 246 పనులకు గాను 1546 మస్తులు అనేది ఉపయోగించడం జరిగింది. దీనికి సంబంధించి కొన్ని మస్తులు అంటే 209 మస్తుల వరకు తనిఖీ చేయ అధికార సంతకాలు ఎక్కువగా గుర్తించడం అయింది. మిగిలిన అనేది తనిఖీ చేయ సంతకాలు లేనట్లుగా రికార్డు పరిశ్రమలో గుర్తించడం అయిందండి. 11వ అంశంగా 7 రకాల రిజిస్టర్ నిర్వహణ జరుగుతుందండి. 12వ అంశం రోజ్గార్ దివాస్ అనేది ప్రతి నెల జరుగుతున్నట్లుగా సమాజానికి గుర్తించడం అయింది. 13వ అంశం 14 రకాల డాక్యుమెంట్స్కి సంబంధించి ఎంబుక్ జిరాక్స్ మరియు వర్సింగ్ సంబంధించి ఫొటోస్ అనేది మేడం గారు ఏపీఓ గారు కొన్ని మాస్టర్స్ పెట్టారు సంతకాలు కొంతవరకు పెట్టారు. పదమూడవ అంశం సంబంధించి 14 రకాల డాక్యుమెంట్స్కి సంబంధించి వర్క్ ఫైల్ అంటూ ఎంబుక్ జెరాక్స్ పెట్టలేదంటే అక్కడ ఒరిజినల్ అనేది ఇవ్వడం జరిగింది. మరియు వర్సింగ్ పనులకు సంబంధించి ఫొటోస్ అనేది జడ్జ్ చేయలేనట్టుగా గుర్తించడం జరిగింది. మెయిన్ వర్క్కి ఫొటోస్ ఇవ్వడం జరిగింది. వేతనదారులు అయితే హాజరు లెక్కించే సమయంలో 6 రోజులుగా అమలు చేయడం వల్ల ఇద్దరికి కూడా 2 రోజులకి పేమెంట్ అనేది 496 రూపాయలు వేతనదారునికి అదనంగా వెళ్ళినట్టుగా గుర్తించబడింది. 496. తర్వాత 15 అంశం ఉంది. వేతనదారు 4 రోజులు అనేది పనిచేయడం జరిగింది మస్టర్లో. అది ఆప్షన్ పెట్టి మళ్ళీ కొట్టివేసి హాజరు అనేది ప్రజెంట్ వేసి 6 రోజులు పేమెంట్ చేయడం వల్ల ఒక 2 రోజులకి 497 రూపాయలు అనేది అదనంగా పేమెంట్ చేసినట్టుగా గుర్తించడం జరిగింది. సంతకం పట్టించాలి కదా, నేను వచ్చానని గ్రామసభలో సంతకం గ్రామసభలో పెట్టించుంటే ఏదైనా కన్సిడర్ చేస్తాం. ఆస్పద గ్రామసభ రిజర్వేషన్ ఇది కూడా చదువుతుంది. 16 అంశంగా ఇక్కడ ఫేర్ ఛానల్కి సంబంధించి ఒక 8 పనులకు గాను నేమ్ బోర్డు రూపంలో పేమెంట్ చేయడం జరిగింది. పని ప్రదేశాల్లో ఇక్కడ నేమ్ బోర్డ్స్ అనేది ఏర్పాటు చేయడానికి గుర్తించడం జరిగింది. ఇది 4వ తారీఖు 9వ నెల 2023 అక్టోబర్ 7 జనరేట్ చేసినట్టు గుర్తించడం జరిగింది. 8వ నెల 4 days లో DEO report ఇస్తే as per the report of DEO action will be taken. అందుకే టైం 15 days చెప్తున్నాను. వేరే వర్క్ కూడా చేశారు మేడం. అదే పని మీద వేరే వర్క్ కూడా మళ్ళీ పని చేశారు మేడం. ఇంకా చేసిన ఉపయోగం లేదండి. ఇప్పుడు కొత్త వర్క్ పెట్టారు కదా మళ్ళీ.
పెట్టారు కదా దీనికి కూడా. ఆల్రెడీ 23-24 వర్క్ ఐడి ఇప్పుడు మనకు కనిపించదు. అదే వర్క్లో మళ్ళీ వేరే వర్క్లో ఎక్స్పెక్ట్ అయిపోయింది కదా. ఈ వర్క్ పెట్టాలి, ఆ వర్క్ పెట్టాలి. వేరే వర్క్ కూడా ఎక్స్క్యూట్ అయిపోయిందా ఏ వర్క్ చేసే సంవత్సరం రేపు లొకేషన్ మార్చుకొని పేరు మార్చుకొని మళ్ళీ పెట్టుకుంటాం కదా మేడం. లాస్ట్ ఏం వర్క్ కాబట్టి అది పోతుంది. మళ్ళీ ఈ వర్క్ కూడా మళ్ళీ పెట్టాలి కదా. ఎప్పుడు మీరు డబ్బులు రాసారు సార్ దీనికి? ఇప్పటి వరకు ఎందుకు పెట్టలేదు? 23 నుంచి సంవత్సరం పాటు తీరలేదంటమ్మా. పేమెంట్ జనరేట్ చేసిందా డబ్బులు పడి ఇప్పుడు పడ్డాయి డబ్బులు. రోజు నుంచి 5వ తేదీ 15th డేట్ కూడా వేస్తుంది. ఎంత చెప్తుందో 15 days కదా డేట్. వేయకపోతే రికవరీ అంతే. తర్వాత సామాజిక భద్రత పెన్షన్లో భాగంగా ఈ గ్రామంలో 1538 పెన్షన్ అనేది సంబంధానికి కావడం జరిగింది. దీనికి గాను 2,70,40,41,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మనకి రెండో అంశం ఇక్కడ కుర్మ రాఘవమ్మ మే నెల 2024 చనిపోవడం జరిగింది. జూన్ నెల 2024 అంటే నెక్స్ట్ మంత్ డీబీటీ ద్వారా పేమెంట్ అనేది బ్యాంక్ పేమెంట్లో గుర్తించడం 3,000 రూపాయలు. అదేవిధంగా మంచాల మాది సింగిల్ ఉమెన్గా పెన్షన్ రావడం జరిగింది. ఆశా వర్కర్గా సచివాలయం చూడందు విధులు నిర్వహిస్తున్నట్టు గుర్తించడం అయింది. 4వ అంశం కనపర్తి నిర్మల ఇతరుల పెన్షన్ అనేది తీసుకోవడం జరిగింది. ఇవి కూడా ఆశా వర్కర్గా సచివాలయం వనరులు చేస్తున్నట్టు గుర్తించడం అయింది. దుగ్గిరాల గ్రామ పంచాయతీ నివేదిక మూసింది మరియు కేఆర్ కొండూరు గ్రామ పంచాయతీ నివేదిక అనేది చదివించడం జరుగుతుందండి. గ్రామ పంచాయతీ నివేదిక ఈ గ్రామ పంచాయతీ పరిధిలో మొత్తం ఉపాధి హామీ పథకం ద్వారా మరియు పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి మొత్తం 50 పనులు జరిగినవి. దీనికి గాను వేతనాల రూపంలో 24,95,947 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. సామాగ్రి రూపంలో 2,44,964 రూపాయలు. మొత్తం గాను 27,43,000. ఈ గ్రామంలో 29 నుంచి 31వ తారీఖు వరకు సామాజిక తనిఖీ నిర్వహించి 1వ తారీఖున ఒక గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రామ సభకి స్వతంత్ర పరిస్థితులు హాజరైనారు మరియు 39 మంది వేతనదారులు హాజరైనట్లుగా గుర్తించడం అయింది. 3వ అంశంగా ఈ యొక్క 50 పనులకు గాను 40,993 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది. దీనికి గాను పనులు అనేది కొలతలు అనేది తీయడం జరిగింది. ఈ రికార్డు ప్రకారం ఉన్నట్లు గుర్తించడం అయింది. 4వ అంశంగా ఈ గ్రామ పంచాయతీ పరిధిలో 465 జాబ్ పేమెంట్ 15 అంశం 16 పనులకి అదే ఏర్పాటు చేయాలి. సేమ్ ఇష్యూ మేడం ఇంటర్ వచ్చిన ఇష్యూ సేమ్ 10 ప్రదేశాల్లో పెట్టలేదు. అంతే ఉన్నాయా? ఎక్కడ లేదు, ఏ మండలంలో లేదు, మీ దగ్గర ఎందుకు ఇంత నేను కోర్స్ చేయడం చేశాను మేడం. ఎప్పుడు నేను చేస్తాను పేమెంట్ పెట్టేది కోర్స్ పంపించాం. ఈరోజు ఎలక్షన్లో వచ్చి సర్కారు దాకా పంపించాను. ఫ్రీలో పెట్టేసి 15 రోజులు కాదమ్మా, ఎలక్షన్ కోడ్ అయిపోయింది. ఎప్పుడైపోయింది? జూన్ 4 అయిపోయింది. మీకు ఆగస్టులో సోషల్ ఆడిట్ వస్తున్నారు. అట్లీస్ట్ సోషల్ ఆడిట్ వాళ్ళు వస్తున్నారన్న బోర్డు పెట్టించుకోవచ్చు కదా. మీకు ఏం ఆనందం వాళ్ళ దగ్గర రాయించుకోవడం అనేది? నాకు చూడకపోతే మీకు రాయించుకోవడం అనేది స్టాఫ్ అలవాటు లాగుతుంది. నేను పే చేసుకోవచ్చు. ఎందుకు రాయాలి? రికవరీ రాస్తా. ఎందుకు 15 days ఎందుకు మీకు టైము? మార్చిలో పడ్డాయి కదా, కోడ్ ఎప్పుడు అయిపోయింది? జూన్లో అయిపోయింది కదా. 2 నెలల నుంచి ఏం చేశారు? ఏం వర్క్ జరిగాయమ్మా? జూన్ జూలైలో 0 ప్రోగ్రెస్. బాబు, ఇద్దరు ప్రొవిజన్ రెక్టిఫికేషన్ వితిన్ 7 days. సరే కాదు, 7 days రాస్తాము. అలా మాట చూపించాలి, మీకు చూపించేది
వ్యవస్థకు అర్థం ఉండాలి కదా. డబ్బులు వచ్చాయి, థర్డ్ పార్టీకి ఇచ్చారు, 2 నెలలు అయిపోయింది కోడలు పోయి. ఇప్పుడు పంపించడానికి ఏమి ఇబ్బంది ఉంది. వర్షం అంటే సరికాదు కట్టుకుంటారు. భయం ఉంటే కమిషనర్ గారిని హెరింగ్ మ్యానేజర్ చూస్తుంటే కోరుతున్నామండి. రవి కిందకి వచ్చింది. కేఆర్ మండలి గ్రామంలో మొత్తం 491 పెన్షన్స్ గాను 84,42,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. దీనికి గాను తనిఖీ నిర్వహించగా 4 అంశాలకు సంబంధించి మరణించిన తర్వాత అంటే నెక్స్ట్ పేమెంట్స్ అనేది డీబీటీ ద్వారా పేమెంట్ అనేది నలుగురికి కూడా 12,000 రూపాయల నుండి 3,000 రూపాయల చొప్పున పేమెంట్ పడినట్లుగా గుర్తించడం అయిందండి. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ గ్రామ పంచాయతీ, ఎరుకులపూడి గ్రామ పంచాయతీ. ఎరుకలపూడి గ్రామం మొదటి అంశం వచ్చేసి 45 పనులకు గాను 55,49,894 రూపాయలు ఖర్చు జరిగింది. రెండో అంశం వచ్చేసి అబ్జర్వర్ గారు హాజరవడం జరిగింది మన గ్రామం. మూడో అంశం వచ్చేసి జరిగినటువంటి పనుల వివరాలు మేడం. నాలుగో అంశం వచ్చేసి జరిగిన పనులకు అయినటువంటి ఖర్చు వివరాలు మేడం. ఐదో అంశం వచ్చేసి 723 జాబ్ కార్డులు పనిచేస్తే 715 మందిని కలవడం జరిగింది. ఆరో అంశం వచ్చేసి క్యాష్ ఫ్లో అదిగా జాబ్ కార్డు వివరాలు. ఏడో అంశం వచ్చేసి నో డిమాండ్ నిర్వహించడం లేదు. ఎనిమిదో అంశం వచ్చేసి 715 జాబ్ కార్డులలో 71 జాబ్ కార్డ్స్ వచ్చేసి ఇన్నర్ షీట్ వివరాలు నింపలేదు. తొమ్మిదో అంశం ఈసీ గారు చెక్ మెజర్మెంట్ చేయడం జరుగుతుంది. 10వ అంశం వచ్చేసి ఏపీఓ గారు ఫస్ట్ సంతకాలు చేయడం జరుగుతుంది, వెరిఫికేషన్ చేసినట్టు. 11వ అంశం వచ్చేసి 7 రిజిస్ట్రేషన్ నిర్వహిస్తున్నారండి. పన్నెండవ అంశం వచ్చేసి రోజుగార్ దివాస్ నిర్వహిస్తున్నారండి. 13వ అంశం వచ్చేసి వర్క్ ఫైర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. 14వ అంశం వచ్చేసి ఒక రోజుకు సంబంధించి ఆన్సర్లో వచ్చేసి ఆప్షన్ నెంబర్ చేశారు, కానీ రోజు మొత్తంలో ఒక రోజు నెంబర్ చేసి పేమెంట్ చేశారు. అటెండెన్స్ వచ్చేసి ఆప్షన్ పెట్టారు, కానీ వాళ్ళకి రోజు మొత్తం ఒక రోజు చేసి పేమెంట్ చేశారు. అటెండెన్స్ లేకుండా అటెండెన్స్ చేయకుండా అంశం మేడం. ఇద్దరు వ్యక్తులకు వచ్చేసి ఫస్ట్ పనికిరానట్టుగా యాక్షన్ చేసి అడిగితే సంపత్తి శ్రీనివాసరావు మరియు గౌరీదేవి భార్య రాలేదు మేడం. వచ్చేసి వేసాక చూడాలి. సంబంధించి ఇతను 4 రోజులు పనిచేస్తే 5 రోజులు నంబర్ చేశారు మేడం. ఒకరోజు అదనంగా పేమెంట్ చేశారు. వేసేకర్ ఆధార్ కార్డు మేడం. ట్రాన్స్ఫర్ ఎంపీలు ఇక్కడ ఉన్నారు కదా, మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. మీరు
పేమెంట్కి ఇస్తారు కదా, ఎక్కడ ఇస్తారు? ఎక్కడ? ఎంసీసీలో ఇస్తారు కదా. ఎంసీసీలో ఉన్నప్పుడు దగ్గరుండి ఏపీఓ దగ్గర సంతకం పెట్టించుకోండి, ఎంపీడీఓ దగ్గర పెట్టించుకోండి. మీరు రాయగా అక్కడ పడేసుకుంటే రికవరీ మీకే వస్తుంది, తెలుసుకోండి. ఎవరికి వస్తుంది రికవరీ? మీకే రికవరీ వస్తుంది, ఎవరికి రికవరీ రాదు. అందువల్లే మీ ఏపీఓ కానీ మీ ఎంపీడీఓ కానీ ఎందుకు సంతకాలు పెట్టట్లేదు అంటే, సంతకాలు పెట్టకపోతే వాళ్ళ కమిట్మెంట్ ఉండదు, అందుకని వాళ్ళు పెట్టట్లేదు. అందువల్ల మీకే రికవరీ వస్తుంది. సో ఈసారి నుంచి మీరు తెలుసుకోండి, సంతకాలు పెట్టించుకుంటారా మస్టర్స్ మీద లేదా అనేది చూసుకోండి. అట్లీస్ట్ అన్ని కరెక్ట్గా ఉన్న వాటి మీదైనా సంతకాలు పెట్టించండి. ఏపీఓలు కూడా అసలు పెట్టకపోతే మీకు లోపల ఏం జరుగుతుందో తెలియట్లా. పద్దెనిమిది అంశం కూడా సేమ్ మేడం. తర్వాత వచ్చేసి పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి 1,20,902 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది మేడం. కొలతలు సరిపోయింది. తర్వాత సామాజిక భద్రత పింఛన్లకు సంబంధించి ఇక్కడ మొత్తం 575 పింఛన్లకు గాను 10,41,300 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది మేడం. 1 రూపాయలు దాకా ఇవన్నీ కూడా సరిపోయినాయి మేడం. శృంగారపురం గ్రామ పంచాయతీ, శృంగారపురం గ్రామం. రెండో అంశం వచ్చేసి అబ్జర్వర్ గారు హాజరవడం జరిగింది మేడం ట్రాన్స్ఫర్. మూడో అంశం వచ్చేసి కేటగిరీ వారీగా అలా వైట్ పేపర్ అయినా సరే నో డిమాండ్ తీసుకుంటే సరిపోతుంది. అంటే నాకు ఈ వీక్ నాకు పని అవసరం లేదు, నాకు వేరే పని ఉంది, అలా అవడం వల్ల ఏంటంటే వాళ్ళ పేరు తప్పులో పడేదానికి అవకాశం ఉండదు. రెండోది ఏంటంటే వాళ్ళే ఇచ్చారు కాబట్టి మనం పని కల్పించకపోయినా మనకి ఇబ్బంది ఉంటుంది. అలా డిమాండ్ ఫామ్ లేకుంటే ఇది వైట్ పేపర్ కూడా డిమాండ్ ఫామ్ లేనప్పుడు వైట్ పేపర్ తీసుకుంటాం. అలాగే సపరేట్గా ఫార్మాట్ ఏం లేదు. నెక్స్ట్ దానికి ఎఫ్ఐఆర్కి అర్థం అవుతుండాలి. ఇప్పటికి ఎన్ని రిమార్క్స్ రాయించుకున్నారంటే మేజర్ రిమార్క్స్ అన్నీ కూడా మీవే, వేరే వాళ్ళ ఎవ్వరివి లేవు. మీరు రికార్డ్ మెయింటైన్ చేయాలా, అది లేదు. అట్లాగే మస్టర్స్ మీ ఇష్టము, మీరు మేట్లు చెప్తున్నారు, మేట్లు వాళ్ళకి చెప్పినట్టు ఇస్తున్నారు, రికవరీ మీకు పడుతుంది. ఈసారి ఒక్క రికవరీ కూడా రాకుండా చూసుకోండి, మీరే బాధ్యత, ఎవరి మీద. నేనైతే ఈరోజు అన్ని వాళ్ళు ఏం పెట్టారు అవి రికవరీకి రాసేస్తాను. సో నెక్స్ట్ టైం నుంచి రికవరీలు రాయించుకోకూడదు, సరేనా? అక్కడ దుగ్గిరాల్లో పాయింట్అవుట్ చేసి అక్కడ జరగకూడదు. పద్నాలుగో అంశం మేడం. 22 పనులకు సంబంధించి వెబ్సైట్ నెంబర్స్ ఏర్పాటు చేయలేదు. సంబంధించి ఆ రోజు పనికి రానట్లుగా హాజరునామా చేయడం జరిగింది మేడం. మరి ఆ పనికి వచ్చినట్లుగా హాజరు వేయడం జరిగింది మేడం. చేసుకోండి సార్. చిన్నమైన ఆమెకు సంబంధించి 6 రోజులు పనిచేసినట్లుగా హాజరేయడం జరిగింది మేడం. అందులో 4 రోజులు వచ్చేసి పనికిరానట్లు ఆప్షన్ నమోదు చేసి మళ్ళీ పనికి వచ్చినట్లుగా ప్రజెంట్ నమోదు చేయడం జరిగింది.
ఏంటండి చంద్రపూడి గ్రామ పంచాయతీ చంద్రపూడి సిబ్బంది చంద్రపూడి గ్రామ పంచాయతీ నివేదిక. ఈ గ్రామ పంచాయతీ నందు మొత్తం ఉపాధి హామీ మరియు పంచాయతీలకు సంబంధించి 66 పనులు చేయడం జరిగిందండి. వాటి నిమిత్తం 54,58,459 రూపాయలను ఖర్చు చేశారు. రెండవ అంశం అబ్జర్వర్ గ్రామ సభకు హాజరు కావడం జరిగిందండి. 3 ఉపాధి హామీ పథకం ద్వారా 65 పనులు చేశారండి. వీటి నిమిత్తం 52 లక్షలను ఖర్చు చేశారు. 4వ అంశం కొలిసిన మరియు కొలవని పనులు ఇవ్వాలి మేడం. తర్వాత ఏంటంటే ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి మొత్తం 439 జాబ్ కార్డులకి 351 క్వార్టర్లకు పనిచేసినట్లుగా గుర్తించామండి. 6వ అంశం ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి క్యాస్ట్ వారీగా పనులు ఇవ్వాలి మేడం. దీంట్లో 11 మంది అనేది 100 రోజులు పూర్తి చేసుకోవడం జరిగింది. 7వ అంశం అండి డిమాండ్ క్యాప్చర్ అనేది నిర్వహిస్తున్నారు కానీ నో డిమాండ్ నిర్వహించడం లేదండి. అదేవిధంగా రసీదు అనేది ఇవ్వడం లేదు. తర్వాత 8 30% అనేది జాబ్ కార్డు అప్డేషన్ చేయడం జరిగిందండి. 9వ అంశం జరిగిన పనులన్నింటినీ కూడా ఈసీ గారు జేఈ గారు చెక్ మెజర్మెంట్ అనేది చేయడం జరిగింది. 10వ అంశం అండి మాస్టర్ వెరిఫికేషన్ ఎంపీ గారు చేశారండి. బోర్డులు అనేది పెట్టలేదండి. వెబ్సైట్ బోర్డులు పెట్టలేదు మేడం. 2 వరకులే ఇక్కడ రావడం జరిగింది. ఇది 6 రోజులు పనిచేసినట్లుగా మనసు వేశారండి. అయితే ఒక రోజు సంబంధించి కొట్టివేయడం జరిగింది. అయితే అతనికి గ్రామసభకు రావడం జరిగింది మేడం. నేను 5 రోజులు పనిచేసాము, 6 రోజులు రాలేదని తెలియజేశారండి గ్రామసభలో. అంటే వేసులు కొట్టివేశారు. నాగేశ్వరరావు పార్టీ వచ్చి పెట్టారు. పెట్టింది. గ్రామ సభకు ఆయన వచ్చారు. ఆరువేలు పుష్పరాలు మేడం. అతనికి ఈమె 6 రోజులు పనిచేశారు. అయితే ఈమెకి ఎన్పిసిఐ లింక్ అవ్వకపోవడం వల్ల పేమెంట్ అనేది రాలేదండి. అయితే నెక్స్ట్ వారం పేమెంట్ చేసినని తెలియజేశారు మేడం. పేమెంట్ చేశారా నెక్స్ట్ వారం? అంటే పేఆర్ జనరేట్ కాలేదు కానీ పేరు ఉంటుంది మేడం. పేఆర్లో ఉన్నప్పుడు ఆ పేరు అనేది రావడం లేదు. అంటే మస్ట్లో కూడా వాళ్ళ పేర్లు కొట్టేసేసి కింద దాని పేరు వస్తుంది. ఆ పేరు కనపడుతుంది. మస్టర్లో 20 పేర్లు ఉంటే పేరులో 19 పేర్లు ఉంటుంది. అది ఎందుకు ఒక పేరు రాలేదని అడిగితే అప్పుడు వాళ్ళకి అకౌంట్ లింక్ అవ్వకపోవడం అప్పుడు లింక్ అవ్వడం వాళ్ళ పేమెంట్ ఆగిపోతుంది. ఇప్పుడు వాళ్ళు ఆగితే మిగిలిన వాళ్ళందరికీ ఆగిపోతుంది. వాళ్ళ క్వాంటిటీ ఎక్కడ ఉందో ఆ క్వాంటిటీ మిగిలిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతుంది. ఎస్ఎస్పి డిసైడింగ్ వచ్చారు. అయినా కూడా వేదిక కూర్చోవాల్సి కోరుతున్నాం సార్. నెక్స్ట్ అయినా ఏం చేస్తారంటే ఎవరైతే ఎంపీసీ లింక్ అవ్వలేదో ఆ క్వాంటిటీని తగ్గించాలి. ఒక వ్యక్తికి కానీ ఇతర వ్యక్తికి కానీ ఆ క్వాంటిటీ తగ్గించేసి ఎంపీలోనే వాళ్ళ ఆ క్వాంటిటీ ఎప్పుడైతే తగ్గించారో ఆటోమేటిక్గా ఆ క్వాంటిటీ మిగిలి ఉంటుంది. అంటే అక్కడ పని కనిపిస్తుంటుంది. అదే విధంగా నెక్స్ట్ వీక్ ఆ వ్యక్తి రాకపోయినా ఆ క్వాంటిటీని కలిపి పేమెంట్ చేయవచ్చు. అప్పుడు చేయగలుగుతాం.
లేదు నెక్స్ట్ వీక్ మీరు అదే క్వాంటిటీ ఇచ్చేస్తే ఆ క్వాంటిటీ అంతా ముందు వరకు వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వీక్ పని చేయకుండా డబ్బు ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు కష్టపడినట్టు చేసేసరికి సిబ్బంది పడతారు. అందుకని ఈసారి మెదడు చేస్తున్నప్పుడు అలా చేయడం మంచిది. 17, 18 కూడా సేమ్ విషయం. రివ్యూకి సంబంధించి అంటే మేజర్గా అన్నాడు ఇది. వర్క్ అనేది చేశారు మేడం. కొంతలన్నీ రికార్డ్ ప్రకారం ఉన్నాయి. ఎటువంటి ఇష్యూ లేదు. యాక్షన్ సంబంధించి కూడా ఈ గ్రామ పంచాయతీ ఎటువంటి ఇష్యూస్ లేదు. తర్వాత పెదపాలెం గ్రామ పంచాయతీ నివేదికండి. సిబ్బంది ఉపాధిపనులకు సంబంధించి 39 పనులు చేయడం జరిగింది. దీని నిమిత్తం 39 లక్షలు వచ్చేసాయండి. 4వ అంశం పనులు వివరాలండి. 5వ అంశం ఈ గ్రామ పంచాయతీలో 450 జాబ్ కార్డులు మంజూరు చేస్తే 329 కోట్ల పనిచేయడం జరిగిందండి. 6వ అంశం అండి క్యాస్ట్ వారీగా జాబ్ కార్డు వివరాలు. 15 మంది అంటే బిగ్ వర్క్ నేమ్ బోర్డు మేడం 3600. ఇది కూడా బోర్డు అనేది ఏర్పాటు చేయలేదండి. 16 వెబ్సైట్ బోర్డు మేము డెవలప్ అనేది చేయడం జరిగింది. ఈవెన్ సిబ్బంది కూడా ఇటువంటి ఈవెన్ ఎవరున్నారు? 2 పనులు పంచాయతీ శాఖలో 2 పనులు మొత్తం 204 పనులు చేయడం జరిగింది మేడం. అందుకన్నా 96,48,720 రూపాయలు ఖర్చు పెట్టారు. 2వ అంశం మేడం గ్రామ సభకు అక్షరాలు హాజరు కావడం జరిగింది. 3వ అంశం మేడం పనుల రకాలు మేడం. 4 కూడా కేటగిరీ వారికి పనులు ఇవ్వడం మేడం. 5వ అంశం మేడం మొత్తం 1049 జాబ్ కార్డు పనిచేయడం జరిగింది మేడం. 1001 జాబ్ కార్డు వారిని కలిసి తిరగడం జరిగింది. 5వ అంశం మేడం ఎస్సీ కుటుంబాలు 640, ఎస్టీ కుటుంబాలు 20, ఇతరులు వచ్చేసి 629, మొత్తం 1329 పనులు కల్పించడం జరిగింది మేడం. అందులో 1049 వారికి ఉపాధి పనులు రికార్డు కావడం కల్పించారు. 7వ అంశం మేడం పని వద్ద దరఖాస్తులు నిర్వహిస్తున్నారు కానీ నోటి మ్యాండేట్ నిర్వహించడం లేదు మేడం. 8వ అంశం మేడం 580 జాబ్ కార్డు కుటుంబాలలో వేతన వివరాలు అనేది ఇవ్వడం లేదు మేడం. 40% ఇస్తున్నారు మేడం జాబ్ కార్డు ప్లేస్మెంట్. 9వ అంశం మేడం పని వద్ద సౌకర్యాలు అనేది కల్పిస్తున్నారు. నెక్స్ట్ 10వ అంశం మేడం ఈసీ చెక్ మేనేజ్మెంట్ అన్ని పనులకు చేస్తున్నాం మేడం. 11వ అంశం మేడం మాస్టర్ వెరిఫికేషన్ ఏపీఓ గారు 60% నిర్వహిస్తున్నారు మేడం. 12వ అంశం మేడం 7 రికార్డ్స్ అనేవి కూడా అప్డేట్ చేస్తున్నారు మేడం. నెక్స్ట్ 13 మేడం 13వ విషయం రోజువారీ నివాస రిజిస్టర్ అనేది నిర్వహిస్తున్నారు మేడం. రిజిస్టర్ కూడా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ 14వ అంశం మేడం వర్క్ ఫైల్ నిర్వహిస్తున్నారు మేడం. వర్క్ ఫైల్లో ఎంబుక్ జెరాక్స్ అదేవిధంగా హౌసింగ్ పనులకు సంబంధించి జియో ట్యాగింగ్ కోడ్ అనేది కొనసాగలేదు. ఇంకా అన్ని రకాల పత్రాలు పెట్టారు. తదుపరి 15వ అంశం మేడం సమాచార బోర్డు అనేది ఏర్పాటు చేయడం లేదు మేడం. దీనికి సంబంధించి ఫైనాన్స్ పైన 17వ అంశంలో రాయడం జరిగింది మేడం. నెక్స్ట్ 16వ అంశం మేడం టీమ్ మెజర్మెంట్ డిటెక్ట్ చేయకుండా డైరెక్ట్ పేమెంట్ చెల్లిస్తున్నారు మేడం కాలువ పనులకు సంబంధించి. అయితే ఇవే కాలువ పనులు 2015-16 నుంచి ప్రతి 6 నెలలకు ఒకసారి చేస్తున్నప్పుడు కూడా టీమ్ మెజర్మెంట్ డిటెక్ట్ చేసి పేమెంట్ అనేది ఇవ్వడం లేదు మేడం. అదేవిధంగా పత్తులు కూడా చైనీస్ ప్రకారం రికార్డ్ చేయకుండా బల్క్ ప్రకారం రికార్డ్ చేస్తున్నారు. అదేవిధంగా వెడల్పులో కూడా యావరేజ్ చేయడం లేదు మేడం. మొత్తం 1500 మీటర్కి ఒకే బిల్ చేస్తున్నారు. తదుపరి నేను కొడుతున్నాను మేడం పైన. నెక్స్ట్ పంచాయతీ మేడం శుక్రవారం మేడం. మొదటి అంశం ఖర్చులు వివరాలు. 2వ అంశం కాన్సెప్ట్ అబ్జర్వర్ హాజరు కావడం జరిగింది మేడం. 3వ అంశం కేటగిరీ వారి పనుల వివరాలు. 4వ అంశం కూడా సేమ్ మేడం. తొమ్మిదవ అంశం మేడం పని వద్ద సౌకర్యాలన్నిటి కల్పించడం లేదు మేడం. ఆడిట్ పీరియడ్ వరకే అనుకుంటారు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఆడిట్కి వచ్చేటప్పటి వరకు అప్డేటెడ్ ఉండాలి రికార్డ్స్
గతంలోనే మేడం గారు ఇది జనరల్గా ఒక పాయింట్ ఉండేది అప్డేషన్ చేస్తున్నారు లేదని. కానీ ఇప్పుడున్న రిపోర్ట్లు ఏమంటారంటే ఇండివిజువల్గా రికార్డు ఏ బి అట్లా 12 రికార్డుని కూడా మనకి 7 కానీ 12 ఉంటాయి. 12 కూడా చాలా క్లారిటీగా డేట్తో సహా అడిగారు. అంటే మనకి చాలా డెప్త్ రిపోర్ట్ తీసుకుంటున్నాం. అందుకని ఇక మీద మీరు అప్డేట్ చేసేది స్టిల్ టు డేట్ చేయాలి. ఇవ్వడం జరిగిందండి. రెండవ గ్రామసభలు ఇవ్వాలంటే అబ్జర్వర్ గారు హాజరు కాలేదు. ఏంటంటే అలాట్మెంట్ చేసేటప్పుడు మన ఏ ప్రోగ్రామ్ కాంటాక్ట్ చేస్తానే వస్తాయి కదా చెప్తాను. ఏం చేస్తారంటే ఈ మూడు పైసలు చేస్తున్నారు ఆ మూడు వచ్చేస్తాను. ఆ ఏ గారు ఇక్కడ చేసుకొని అక్కడికి వెళ్ళేసరికి ఖచ్చితంగా ఏ మూడు అడ్రస్ అవుతుంది. ఎందుకంటే ఊరికి మాకు తర్వాత అండి క్యాస్ట్ వారీగా జాబుదారులు వెళ్ళాలండి. ఎస్సీ జాబుదారులు 113, ఇతరులు 211 మంది, మొత్తం 324 జాబుదారులు పనిచేస్తారండి. వీటిలో 9 కుటుంబాలు వారు 100 రోజులు పూర్తి చేస్తున్నారండి. 7వ అంశం అండి డిమాండ్లు నిర్వహిస్తున్నారు కానీ నో డిమాండ్ నిర్వహణ లేనట్టుగా గుర్తించడం జరిగింది. 8వ అంశం మేడం షాప్ కార్డ్ అప్డేషన్ అనేది పూర్తి స్థాయిలో చేశారు మేడం. జూన్ నెల 29వ తారీఖు 2024 వరకు కూడా అప్డేట్ ఉంది. 8వ అంశం అంటే పనివర్గ సౌకర్యం కల్పించమని చెప్పి వ్యాపారాలకు తెలియజేయడం జరిగిందండి. 10వ అంశం ఈసీ గారు గ్రామంలో జరిగిన అపాధానంలో జరిగిన 47 మందికి కూడా చెక్ మెజర్మెంట్ అనేది చేయడం జరిగింది. 11వ అంశం మేడం నష్ట వెరిఫికేషన్ పాయింట్ అంటే ఎంఈఓ గారు నష్ట వెరిఫికేషన్ చేస్తున్నారంటే మిగిలిన అధికారులు నష్ట వెరిఫికేషన్ చేయనట్లు గుర్తించడం జరిగింది. 7 రకాల రిజిస్టర్లు మేడం. వీటికి సంబంధించి 5 ఇయర్ రిజిస్టర్ అనేది గ్రామ సభ అమలు చేయడం జరిగింది మేడం. అన్ని రకాల రిజిస్టర్లు కూడా నిర్వహిస్తున్నారు. 13వ అంశం అంటే రోజ్గార్ దివస్ కూడా నిర్వహిస్తున్నారంటే రిజిస్టర్ కూడా తనిఖీ బృందంలో అందజేయడం జరిగింది. 14వ అంశం వెబ్సైట్లో జరపాల్సిన 14 రకాల డాక్యుమెంట్స్ అండి. వాటిలో సామాగ్రి కొనుగోలుకు సంబంధించిన ఎఫ్టీఓస్ అనేది అందజేయలేదు. తర్వాత డిలే పేమెంట్ మేడం వేతనదారులు పనిచేయడం జరిగిందంటే దానికి సంబంధించి 6,796 రూపాయలు అనేది ఫస్ట్లో పేమెంట్ అనేది రావడం జరిగిందండి. అతని బ్యాంక్ అకౌంట్ అనేది మన సిఆర్లో ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ అకౌంట్ పరిశీలించడం జరిగిందండి. పనిచేసి సంవత్సర కాలమైనప్పటికి కూడా డబ్బులు పడలేదని ఆ వేతనాలు ఇప్పించి మనం రాకపోవడంగా తెలియజేశారు. ఓకే కదా డిఆర్పి గారు 3 రోజులు అక్కడే ఉన్నారు కదా, మరి అప్పుడైనా మీరు పోయి ఆ బ్యాంక్ అకౌంట్ అప్డేట్ చేసి అక్కడే రిజాల్వ్ అయిపోతుంది కదా, రాయం కదా అది. తర్వాత నేను గ్రామ సభ కూడా ఇచ్చిందని చెప్పలేదు. ఇప్పుడు పడిపోతే చెక్ ఏ బ్యాంకులో పడిందో కూడా చూపిస్తుంది.
ప్రొసీడ్ చేయండి. ఏ మార్కెటింగ్ ముందే తెలుసుకోలేదా? వర్క్ అనేది ప్రారంభించలేదు కూడా 97 రూపీస్. ఒక ప్లాన్కి పేమెంట్ చేశాను. అయితే 5 రోజులు పని చేస్తాను. అయితే మనకి పేమెంట్ అవ్వదు. కాస్ట్ అనేది ఇచ్చే కానీ పేమెంట్ అవ్వలేదు. పేమెంట్ అయితే రావాలి. అవునవును మేడం. గ్రామ పంచాయతీలో కొత్తపేరు రెనోవేషన్ అన్ని గ్రామ్స్ రాలేదు కదా. రాలేదు. పంతొమ్మిది కూడా స్టాంప్ ఇచ్చాం మేడం. బ్రదర్కి లోపు వచ్చినారు కదా. కూడా ఎవరు రాలేదు. కూడా రాలేదు గ్రామ్స్. రాలేదు. ఇరవై 21 కూడా రాలేదు. 22వ అంశము వీళ్ళు ట్రాన్స్ఫర్కి వచ్చారు మేడం. అయితే పొరపాటున సంతకం పెట్టలేదని తెలియజేశారు మేడం. సిఓ కూడా ఖర్చులు వివరాలు. ఈ గ్రామ పంచాయతీలో మొత్తం 80 పనులు చేయగా 45,76,400 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అలాగే విద్యుత్ రకాలు 2,95,567, మొత్తం 50,73,869 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ ట్రాన్స్ఫర్ బందరు వేయించడం జరిగింది. 3వ అంశము పన్నుల వివరాలు కేటగిరీ వైజ్గా రాయడం జరిగింది. 4వ అంశం ఉంది పన్నుల వారిగా ఖర్చుల వివరాలు. 5 జాబ్ కార్డులు మంజూరు చేసిన అంశం ఉంది. 6 కేటగిరీ వైజ్గా జాబ్ కార్డు వివరాలు. 7 డిమాండ్ నిర్వహిస్తున్నారు, నో డిమాండ్ నిర్వహించడం లేదు. నిర్వహిస్తున్నారు, నో డిమాండ్ నిర్వహిస్తున్నారు. జాబ్ కార్డు నిర్వహిస్తున్నారు. సంబంధించి జేఐ గారు చెక్కినట్లు చేయడం జరుగుతుంది. రాయడం జరుగుతుంది. రోజుగారు వ్యవస్థ నిర్వహిస్తున్నారు. పదిహేను అంశాలు కూడా మేడం ముస్లిం డిస్ట్రిక్ట్, 16 కూడా ముస్లిం డిస్ట్రిక్ట్ మేడం. పదిహేడు మేడం మూలంగా మొత్తం సంబంధించి 19,700 పేమెంట్ చేయండి. 19,700 పేమెంట్ చేయండి.
ఏం చెప్పిండ్రా? చేశారని చెప్పిందా? గ్రామసభకి నేను కూడా ఉన్నాను మేడం. అదే తను వచ్చి ఏమన్నారంటే నేను సంతకం పెట్టే సమయంలో నేను హాస్పిటల్ నేనైతే పని చేస్తాను, డబ్బులైతే తీసుకున్నాను చెప్పాను. 6 రోజులకు సంబంధించి హాజరు గుర్తు వేసి మళ్ళీ హాజరుని ప్రజెంట్గా వేయడం జరిగింది. గ్రామసభ వచ్చింది కూడా అది కూడా గ్రామసభకు వచ్చారు మేడం. నేను పని చేస్తాను, డబ్బులైతే తీసుకున్నాను చెప్పాను. కానీ అటెండెన్స్ అయితే మాత్రం కొట్టేస్తుంది. ముందు ఆప్షన్ చేశారు, తర్వాత ప్రెజెంట్ చేస్తారు. ఒక రోజు అయితే 4 రోజులు చేస్తారు. అదే అప్లికేషన్ చేశారు. 4 రోజు అయితే ఓకే. అలాగే చెప్తున్నాడు ఆమె అకౌంట్కి అప్పుడు కాబట్టి అని చెప్తుంది. కూడా ఆమె అకౌంట్కి అప్లై చేస్తాను. మురుగ ప్లాంటేషన్కి సంబంధించి మొక్కలు ఇచ్చినట్టు కూడా గత 10 ప్రదర్శనలో మొక్కలు లేవు. పేరు చెప్పమ్మా. పి మనోహర్ రైతు. మీ మనోహర్ ఎవరు? తుఫాన్ వచ్చింది మేడం. ఆ తుఫాన్కి పడిపోయింది మొత్తం బాగా ఎక్కువ పడిపోయింది. మొత్తం ఇల్లు నుంచి పడిపోయింది. సైక్లోన్లో పంట నష్టం వాటిని రిపోర్ట్ రాసింటారు. నష్టపరిహారం తీసుకుంటారు కూడా రిపోర్ట్ అడిగాం మేము. గ్రామసభలో అయితే మనకి అది ఇవ్వలేదు. కాదు, సైక్లోన్లో పంట నష్టం వాటికి ఏమా ఏపీఓ గారు పంటలు పడిపోతే హార్టికల్చర్ ప్లాంటేషన్ డబ్బులు ఇస్తారు కదా రైతులకి. ఆ రిపోర్ట్ గ్రామసభ కాదమ్మా, ఇదో సైక్లోన్లో కనుక మునగ చెట్లు కానీ ఏ అగ్రికల్చర్ కానీ నష్టపోయింటే ఖచ్చితంగా అగ్రికల్చర్ ఆఫీసరు, హార్టికల్చర్ ఆఫీసరు ఇంత క్రాప్ డ్యామేజ్ జరిగిందని రిపోర్ట్ ఇస్తారు. ఆ తర్వాత ఆ ఫార్మర్ అకౌంట్కి డబ్బులు కూడా పెడతారు. రాసుకెళ్ళారండి. అయితే అగ్రికల్చర్ ఆయన వచ్చి రాసుకెళ్ళారు. అయితే మనం వచ్చి ఫోన్ చేసి మీకు అకౌంట్లో ఏదో తేడా ఉంది, ప్రాబ్లం ఉంది, మీ అకౌంట్ మళ్ళీ ఒకసారి రీవెరిఫికేషన్ చేయాలని చెప్పేసి మళ్ళీ తీసుకున్నాను ఆయన. సో మళ్ళీ తీసుకోవడము ఇలా తుఫాన్ వచ్చి నాకు తెలిసి 8 నెలలు అయింది. తుఫాన్ వచ్చింది ఎప్పుడు? డిసెంబర్లో వచ్చింది. డిసెంబర్లో తుఫాన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మొక్కలు పడిపోయి ఉంటే వాళ్ళు రిపోర్ట్ చేస్తారు. రైతు పేరుతో కూడా రిపోర్ట్ చేస్తారు. అది ఎవరు చేస్తారు? అగ్రికల్చర్, హార్టికల్చర్ ఇద్దరు చేస్తారు. చేసినప్పుడు రైతులకి అమౌంట్ కూడా ఇచ్చుకుంటారు.
కోర్టు. ఏపీఓ హ్యాస్ టు రైట్ ద లెటర్ కదా, ప్లాంటేషన్ మేనేజ్మెంట్ చెప్పాను రిపోర్ట్ అయితే రాయాలి. ఆన్ పేపర్ నోట్తో ఎల్లన్నా మాట్లాడుకోవచ్చు. నాట్ యాక్సెప్టబుల్. ట్రాన్స్ఫర్ వివరాలు 3 పనుల వివరాలు, 4వ అంశము పనుల వివరాలు కేటగిరీ వైద్యుగా, 5వ అంశము జాబ్ కార్డు వివరాలు, 6 కేటగిరీ వైద్యుగా జాబ్ కార్డు వివరాలు, 7 డిమాండ్ నిర్వహిస్తున్నారు, 100 డిమాండ్ నిర్వహించడం లేదు, 8 జాబ్ కార్డు వివరాలతో నింపడం జరుగుతుంది, 8 జేఏ గారు చెక్ మెజర్మెంట్ చేస్తున్నారు, 10 60 పనులు అదే తెలియడం జరిగింది. పేదచాలకు సంబంధించి నూర్జన మస్తాన్ అని వీరిద్దరికి హాజరు నిలిపివేయడం జరిగింది. అంటే ఆప్షన్ చేసి మరి ప్రజలు పదహారు కూడా ఉన్నాను. రేపు నయమే అనే ఒక హాజరు పెట్టడం జరిగింది. మేడ ఏదో కింది చెప్తారో సపోర్ట్ చేయడానికి ప్రూఫ్ తీసుకొచ్చి చూపించాను. ఈ సంవత్సరం జీతం రాకపోతే ఏమవుతుంది? ప్రతిసారి ఇది అలవాటు పడింది. ఆధార్ స్టేట్ లింక్ అయి ఉంటే ఆధార్ మనకి ఏదైతే ఫస్ట్ అకౌంట్ ఇచ్చారో అకౌంట్ తీసుకుని వచ్చారు మేడం. ఫస్ట్ మనకి ఏదైతే అకౌంట్ నెంబర్ ఇచ్చారో అకౌంట్ తీసుకుని వచ్చారు మేడం. ఎన్ఐసి రిపోర్ట్లో కూడా యూనియన్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉన్నాయండి. నేను దాని స్టేట్మెంట్ తీసుకొచ్చి చెక్ చేస్తే అందులో పేమెంట్ పడలేదు. ఆ విషయాన్ని గ్రామసభలో కూడా ఎఫ్ఐ గారికి తెలియజేస్తాను. వేరే బ్యాంక్ అకౌంట్ చెక్ చేసి స్టేట్మెంట్ ఇక్కడ తీసుకొస్తామని తెలియజేస్తాను మేడం. మా మీద అక్కడ ఏ ఆర్డర్లో నేను వచ్చాను. ఏ ఆర్డర్లో పడిందో ఆ సంవత్సరం నుంచి తిరిగినా చెప్పట్లేదు. చెప్పలేదు కాబట్టి మాకు రిటర్న్గా కట్టించారు. నేను అదే రాస్తున్నాను. కంప్యూటర్ ఆపరేటర్ ఇన్ఫార్మ్ దట్ అమౌంట్ వాస్ క్రియేటెడ్ టు చైతన్య గోదావరి బట్ has to be checked and the statement has to be taken from the beneficiary, otherwise recovery and loss.
తెలిసిన అకౌంట్ చేస్తారు మేడం వాళ్ళు ఏదో లోన్ పర్పస్ మీద ఏదో ఓపెన్ చేస్తారు వాళ్ళ సర్వీస్ అకౌంట్ ఉందని మేము పెట్టుకోవడం చేసుకుంటే క్లోజ్ చేస్తారా అది కాదండి. ఏడవ నుంచి డిమాండ్ అనేది నెరవేరుస్తున్నారు కానీ నో డిమాండ్ అనేది నెరవేర్చలేదు మేడం. ఎనిమిదవ అవసరం మేడం జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది పూర్తి స్థాయిలో లేనట్టుగా గుర్తించడం జరిగిందండి. ఇవన్నీ కూడా అప్డేట్ అయితేనే రేపు నెల ఇప్పుడు 70 జీతాలు వచ్చేది జాబ్ కార్డ్స్ అప్డేట్ అయితేనే ఎవ్రీగా లాస్ట్ మన ఆఫీస్ నుంచి ఎప్పుడు మనకి ఎండిఓ దగ్గర నుంచి ఆ జాబ్ కార్డ్స్ అప్డేట్ వస్తేనే మనం జీతాలు పదో అవసరం ఈసీ గారు అన్ని పనులకి కూడా చెక్ మెజర్మెంట్ చేస్తున్నారు. 14 గ్రామ సభలో ఎంపీఓ గారు అందజేస్తారు. మళ్ళీ ఇదేంటి అయితే ఈ గ్రామ పంచాయతీలో సంబంధించిన ఎంపీఓలు అందజేయాలి నిర్వర్తించాలి. 14వ పాయింట్ వచ్చి మనకి మిడిల్ పేమెంట్ జరిగింది కదా మేడం. నేను కూడా వర్క్ ప్రైస్కి వాటికి సంబంధించిన యాక్టివ్స్ మనం ముందు అందజేయలేదు. గ్రామ సభకు ఏప్రిల్ గారు హాజరయ్యి యాక్టివ్స్ అన్ని తీసుకొచ్చి మండలం మొత్తం కూడా చూపించడం జరిగింది. నా దగ్గర 16 నేమ్ బోర్డులకు సంబంధించి మిగిలిన పేమెంట్ చేశారంటే నేమ్ బోర్డులు ఏర్పాటు చేయలేదు. అయితే మన ల్యాండింగ్ అనేది ఏరియా లేనప్పుడు వన్కి అనేది ఏ విధంగా రిపేర్ చేస్తారు కానీ ల్యాండింగ్ తర్వాత వాచర్ వర్క్ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ అన్ని చేశారు కదా ఏదైతే గుంటూరులో తగ్గింది అది మనం ఎస్ మేడం ఆ 1600 ఏదైతే ఉందో అది ఫిట్టింగ్ ప్యాకింగ్ మేడం మిగిలినటువంటి వాచర్ వర్క్ వాటర్ పేమెంట్ ఏదైతే పెట్టారు మేడం అది ఫీల్డ్ లెవెల్లో 57 మొత్తం ఉన్నాయండి లేనటువంటి 27 సంబంధించి పెట్టినటువంటి ఆ డిస్టెన్స్ చూసుకుంటేనే అవి అన్ని మొక్కలుగా ప్లేస్ చెరువు కొట్టిందే కదా మేడం ఇప్పుడు ఎరువు ముక్కలు కూడా పెట్టి చెరువు కొట్టలేదు కదా కదమ్మా మీరు చెప్పండి 30 నాటారు 80 నాటారండి 30 డబ్బులు ఇచ్చారు ఆయన కాబట్టి ఆయన కలిసి సరిపోతారు అంతే కదా వాచన్ వాళ్ళు ఏదైతే పేమెంట్ చేస్తారో ఇది 6 నెలల కాలంలో దానికి సంబంధించినటువంటి చనిపోయిన స్థానంలో రిప్లేస్ చేస్తారండి 20 సపరేట్ 20 సపరేట్
క్యాన్సర్లో వివరణప్పుడు వెనక ట్రాన్స్ఫర్ కూడా రాలేదు కదండి. పని చేయకుండా ఇచ్చారు. నెక్స్ట్ అంశం క్యాన్సర్ వచ్చాను క్యాన్సర్ వచ్చి ప్రాపర్గా శారద అనే క్యాన్సర్ వచ్చిందయ్యా. ఏడు వచ్చింది మేడం. ఏం చేయాలి? అర్థం చేయడానికి అయినప్పటికీ ఆమె వెయిట్స్ అంతా వచ్చాడా లేదా ఈ